వైసీపీ కీలక నేతల్లో కొడాలి నాని కూడా ఒకరు. జగన్ మంత్రివర్గంలో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో కొడాలి నాని తొలిసారి ఓడిపోవడం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని సైలెంట్ అయ్యారు. జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఒకానొక సమయంలో కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని ఆయన ప్రకటించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో పార్టీ అధినేత జగన్ ఆయనతో ములాఖాత్ కావడానికి మంగళవారం విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాల నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. కొడాలి నాని సైతం జగన్తో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత కొడాలి నాని బయటకు కనిపించారు. ఈ సమయంలో ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ కొడాలి నానితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారని కొడాలి నాని రిపోర్టర్ని ప్రశ్నించగా, ఎక్కడికి వెళ్ళడం ఏంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజు మీ ఇంటికి వచ్చి కనిపించి వెళ్తా అంటూ ఆయన సెటైర్లు వేశారు. గతంలో యాక్టివ్గా ఉండేవారు, ఇప్పుడు బయటకు ఎందుకు రావడం లేదని సదరు యాంకర్ ప్రశ్నించారు. అప్పుడంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా ఉంటామని ఆయన ఎదురు ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తారనే భయంతో బయటకు రావడం లేదా అని రిపోర్టర్ కొడాలి నాని ప్రశ్నించగా, నీ ఉద్యోగం పీకేస్తే నువ్వు మైక్ పట్టుకొని రిపోర్టర్గా చేస్తావా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. వల్లభనేని వంశీని అరెస్ట్ను ఎలా చూస్తారంటే అరెస్ట్ లాగే చూస్తానంటూ రిపోర్టర్కు చురుకులు అంటించారు. మీపై గుడివాడలో 3 కేసులు నమోదయ్యాయని అడగ్గా, 3 కాకపోతే 30 పెట్టుకోమను, ఎవరొద్దన్నారు కానీ కొడాలి నాని సమాధానం ఇచ్చారు. రెడ్ బుక్లో మీ పేరే ఉందని అంటున్నారని అడగ్గా, నాకు చూపించలేదు, నీకేమైనా చూపించారా అంటూ కొడాలి నాని తిరిగి ప్రశ్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పాపం ఆ రిపోర్టర్ ఇంకెప్పుడు కొడాలి నానితో ఇంటర్వ్యూ చేయదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు హాజరయ్యారు. సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరానందన్తో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు. స్నానానికి ముందు గంగామాత హారతిలో పాల్గొన్న పవన్ ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ మహాకుంభను మృత్యుకుంభ్ అని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫైర్ అయ్యారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఒకే చోట చేరినప్పుడు కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. వాటిని విపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. సంస్కృతి భాషాపరంగా భారతీయులు వేర్వేరు అయినప్పటికీ ధర్మం పరంగా అంతా ఒక్కటేనని పవన్ అన్నారు. దానికి ప్రతిబింబం కుంభమేళా అని తెలిపారు. కుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.